టీఎస్పీఎస్సీ నిర్వహించే గ్రూప్ 1 ఎగ్జామినేషన్‌లో భాగంగా ఈ క్లాస్‌లో మనము ఆంగ్లో మరాఠా యుద్ధాల గురించి తెలుసుకుందాం. బ్రిటిష్ వారికి, మహారాష్ట్రులకు మధ్య జరిగిన యుద్ధాలను ఆంగ్లో మరాఠా యుద్ధాలు అని పిలుస్తారు. బ్రిటిష్ వర్తక సంఘానికి భారతదేశంలో సామ్రాజ్యాన్ని స్థాపించాలనే కోరిక కారణంతోటి భారతదేశంలో రాజ్యాలను కబళించడము ప్రారంభించింది. కర్ణాటక యుద్ధాలు, ప్లాసీ యుద్ధము, బక్సార్ యుద్ధము, మైసూర్ యుద్ధాలు, చివరికి మరాఠా యుద్ధాల ద్వారా మహారాష్ట్ర ప్రాంతాన్ని వీరు ఆక్రమించుకోవడము జరిగింది. అయితే ఇక్కడ బ్రిటిష్ వారికి మహారాష్ట్రులను చూస్తే భయం వేసేది. కారణం ఏంది అంటే మహారాష్ట్రులు అనేవారు మహారాష్ట్రులు గెరిల్లా యుద్ధంలో నిష్ణాతులు. మహారాష్ట్రులు గెరిల్లా యుద్ధం చేయడంలో నిష్ణాతులుగా ఉన్నారు. గెరిల్లా యుద్ధము అంటే శత్రువుకు ఎదురుగా వచ్చి కనిపించకుండా సడన్గా వచ్చి ఆకస్మికంగా దాడి చేసి శత్రువును చంపేసి ఆకస్మికంగా మాయం కావడం, ఎస్కేప్ కావడం, దీన్ని గెరిల్లా యుద్ధము అంటాం. ఎందుకు అంటే మహారాష్ట్రులు నివసిస్తున్నటువంటి ప్రాంతము అది పశ్చిమ కనుమలతో ఉన్నది. పశ్చిమ కనుమలతో ఉండడం వలన మహారాష్ట్రులు శారీరకంగా దృఢకాయులుగా ఉన్నారు. మహారాష్ట్రులు శారీరకంగా దృఢకాయులు ఉన్నారు. కాబట్టి మహారాష్ట్రులకు కావలసినటువంటి సైనిక శిక్షణ అహ్మద్నగర్, బీజాపూర్ సుల్తానుల కొలువులో లభించేది. అహ్మద్నగర్ను పరిపాలిస్తున్నటువంటి రాజులు, బీజాపూర్ను పరిపాలిస్తున్నటువంటి రాజులు మహారాష్ట్రులైనటువంటి యోధులైనటువంటి మహారాష్ట్ర సైనికులను తన సైన్యంలో నియమించుకొని వారికి గెరిల్లా యుద్ధ పద్ధతులలో శిక్షణ ఇచ్చారు. అలా మహారాష్ట్రులు గెరిల్లా యుద్ధం చేయడంలోనే నిష్ణాతులుగా పేరున్నారు. సో కాబట్టి ఈ మహారాష్ట్ర సైనికులను ఉపయోగించుకొని ఛత్రపతి శివాజీ ఒక కొత్త హైందవ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. ఆ శివాజీ మరణించిన తర్వాత పీష్వాల కాలంలో ఈ రాజ్యం అనేది మహోజ్వల దశను అనుభవించడము జరిగింది. పీష్వాల కాలంలో మహోజ్వల దశను అనుభవించింది. చివరికి బ్రిటిష్ వారు మహారాష్ట్రను చూస్తే భయపడే స్థితికి వచ్చారు. కానీ 1761 సంవత్సరంలో జరిగినటువంటి 3వ పానిపట్టు యుద్ధంలో మహారాష్ట్రులు ప్రత్యక్షంగా యుద్ధం చేసి యుద్ధంలో వీరమరణం పొందారు. 3వ పానిపట్టు యుద్ధంలో పాల్గొన్న మహారాష్ట్రలో ప్రతి వ్యక్తి చనిపోయాడు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన యుద్ధము సాయంత్రం 4 గంటలకు ముగిసింది. ఈ యుద్ధంలో మహారాష్ట్ర యోధాగ్రేసరులందరూ కూడా నేల కొరగడము జరిగింది. అవకాశం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బ్రిటిష్ వారు 3వ పానిపట్టు యుద్ధంలో మహారాష్ట్రులు ఓటమి చెందడాన్ని చూసి చాలా ఆనందపడడం జరిగింది. దీని తదంతరము 1761లో జరిగినటువంటి పరిణామాల మూలంగా 1761 తర్వాత మహారాష్ట్రుల సేనాధిపతులలో అభిప్రాయ భేదాలు వచ్చి క్రమంగా అసమర్థులైనటువంటి వ్యక్తులు పీష్వాలు కావడం వలన కూడా మహారాష్ట్ర సామ్రాజ్యం పతనం చెందటానికి ప్రధాన కారణమైంది. సో ఎప్పుడైతే సమర్థులైనటువంటి సేనాపతులు లేరో, సమర్థులైనటువంటి పీష్వాలు లేరో, మహారాష్ట్రలు అనే వాళ్ళు బలహీనులయ్యారు. కాబట్టి మహారాష్ట్ర సామ్రాజ్యాన్ని ఆక్రమించుకోవాలి అని బ్రిటిష్ వారు మహారాష్ట్రతో చేసిన యుద్ధాలని ఆంగ్లో మరాఠా యుద్ధాలు అని చెప్పేస్తాం. ఈ ఆంగ్లో మరాఠా యుద్ధాలు మొత్తం కూడా 3 జరిగినవి. ఆంగ్లో మరాఠా యుద్ధాలు మొత్తం కూడా 3 జరిగినవి. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము 1775 సంవత్సరం నుంచి 1782 సంవత్సరం వరకు జరిగింది. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధ కాలంలో వారన్ హేస్టింగ్స్ బ్రిటిష్ గవర్నర్గా ఉన్నాడు. దట్ మీన్ బెంగాల్ గవర్నర్ జనరల్గా ఉన్నాడు. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము అనేది 1803 సంవత్సరం నుంచి 1805 సంవత్సరాల మధ్యకాలంలో జరిగింది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం 1803 సంవత్సరం నుంచి 1805 సంవత్సరాల మధ్య కాలంలో జరిగింది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధ కాలంలో బ్రిటిష్ గవర్నరు లార్డ్ వెల్లస్లీ, బెంగాల్ గవర్నరు లార్డ్ వెల్లస్లీ. ఆ తర్వాత
మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము 1817, 1818. ఆ కాలం నాడు బెంగాల్ గవర్నర్గా మార్క్యూ హేస్టింగ్స్ ఉన్నాడు. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము 1775, 1782. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము 1803, 1805. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము 1817, 1818. అయితే ఇక్కడ మనకు ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగిందని కూడా అంటాడు. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము వారెన్ హేస్టింగ్స్ కాలంలో జరిగింది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము లార్డ్ వెల్లస్లీ కాలంలో జరిగింది. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము మార్క్యూ హేస్టింగ్స్ కాలంలో జరిగింది. అయితే ఇటీవల కాలంలో జరుగుతున్నటువంటి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగే విధానాన్ని తీసుకున్నట్లయితే ఈ క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నదానిని గుర్తించుము అంటాడు. లేదు, ఈ కింది వాక్యాలలో సరి అయిన దానిని గుర్తించుము, ఈ క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నదానిని గుర్తించుము అని అడుగుతాడు. ఉదాహరణకు తీసుకున్నట్లయితే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము వారెన్ హేస్టింగ్స్ కాలంలో జరిగింది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము లార్డ్ వెల్లస్లీ కాలంలో జరిగింది. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము మార్క్ హేస్టింగ్స్ కాలంలో జరిగింది. నాలుగవ ఆంగ్లో మరాఠా యుద్ధము వెల్లస్లీ కాలంలో జరిగింది. అసలు నాలుగవ మరాఠా యుద్ధం అనేదే జరగలేదు. సో కాబట్టి ఇలా అడుగుతాడు, ఈ క్రింది వాక్యాలలో తప్పుగా ఉన్నదానిని గుర్తించము అంటే మనము ఎన్ని జరిగిన యుద్ధాలు, ఎవరెవరి కాలంలో జరిగినవి, ఏ సంవత్సరంలో జరిగినాయి అనే వాటిని మనము గుర్తుపెట్టుకోవాల్సిన అవసరము ఉంటుంది. సో కొన్నిసార్లు ఏమడుగుతాడంటే ఈ యుద్ధం పేరు ఇస్తాడు, తర్వాత జరిగిన సంవత్సరం ఇస్తాడు, జతపరచుము అని అడుగుతాడు. అలా జతపరిస్తే మూడింటిని జతపరిస్తే మనకు 1 మార్కు వస్తుంది. లేకపోతే మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము, రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధాల పేర్లు ఇచ్చి పక్కన ఏ గవర్నర్ జనరల్ కాలంలో జరిగినాయో గవర్నర్ జనరల్ పేర్స్ ఇస్తారు. దానిని మనము మ్యాచ్ ది ఫాలోయింగ్ అని అడుగుతాడు. దానిని సక్రమంగా జత చేయాల్సి ఉంటుంది. సో మళ్ళీ ఇలా మనము మూడింటిని గుర్తుపెట్టుకుంటే 1 వస్తుంది. మరి మహారాష్ట్రలు పతనం చెందడానికి ప్రధానమైన కారణం ఏంది? మూడవ పానిపట్టు యుద్ధం. 1761లో జరిగిన మూడవ పానిపట్టు యుద్ధమే మహారాష్ట్రలు బలహీనలు కావడానికి, యోధాగ్రేసరులైన సైనిక సంపత్తి నాశనం కావటానికి ప్రధాన కారణము. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధం క్రీస్తు శకము 1775 సంవత్సరం నుంచి 1782 సంవత్సరాల మధ్యకాలంలో జరిగింది. ఈ యుద్ధ కాలంలో వారెన్ హేస్టింగ్స్ బెంగాల్ గవర్నర్గా ఉన్నాడు. వారెన్ హేస్టింగ్స్ 1773లో చేసిన రెగ్యులేటింగ్ చట్టం ద్వారా అధికారికంగా భారత భూభాగాలపై గవర్నర్గా జన్మించాడు. వారెన్ హేస్టింగ్స్ 1773 నుంచి 1786 వరకు గవర్నర్ జనరల్గా పనిచేశాడు. సో వారెన్ హేస్టింగ్స్ కాలంలో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము జరిగింది. 1772 సంవత్సరంలో పీష్వా మొదటి మాధవరావు ఆకస్మికంగా మరణించాడు. సమర్థులైనటువంటి పీష్వాలలో చివరివాడు మొదటి మాధవరావు. ఈ మొదటి మాధవరావు క్రీస్తు శకము 1772లో ఆకస్మికంగా మరణించాడు. అతడు మరణించిన తర్వాత అతని తమ్ముడు నారాయణరావు పీష్వా అయ్యాడు. ఎందుకంటే ఛత్రపతి శివాజీ యొక్క మనమడు సాహు పీష్వాగా ఛత్రపతి శివాజీ యొక్క మనమడు సాహు ఛత్రపతిగా ఉన్నప్పుడు పీష్వా పదవిని బాలాజీ విశ్వనాథ్ కుటుంబానికి వంశపారంపర్య హక్కులతో ఇచ్చాడు. బాలాజీ విశ్వనాథ్ కుటుంబానికి వంశపారంపర్య హక్కులతో ఇచ్చాడు. ఎందుకంటే సాహు ఛత్రపతి కావటానికి బాలాజీ విశ్వనాథ్ సహాయ సహకారాలు మెండుగా ఉన్నాయి. కాబట్టి తను పీష్వా కాగానే సాహు ఛత్రపతి కాగానే పీష్వా పదవిని బాలాజీ విశ్వనాథ్ కుటుంబానికి వంశపారంపర్య హక్కులతో ఇచ్చాడు. అలా ఒక కుటుంబం వారు మాత్రమే పీష్వాలుగా వెలుగొందడం అనేది జరుగుతుంది. సమర్థుడైనటువంటి పీష్వాలలో చివరివాడు మొదటి మాధవరావు 1772 సంవత్సరంలో మరణించిన తర్వాత అతని తమ్ముడు నారాయణరావు పీష్వా కావడం అనేది జరిగింది. నారాయణరావు అంత సమర్థుడు కాదు. పైగా నారాయణరావు యొక్క పినతండ్రి అంటే తమ్ముడు పినతండ్రి రఘోబా అంటారు. ఈ రఘోబానే రఘునాథరావు అని కూడా పిలుస్తారు. రఘునాథరావునే రఘోబా అంటారు, రఘోబానే రఘునాథరావు. నారాయణరావు పీష్వా నారాయణరావుకు పినతండ్రి. అయితే రఘోబాకు కూడా తాను పీష్వాను కావాలనే బలమైన కోరిక ఎప్పటి నుంచో ఉన్నది. కాబట్టి ఎప్పుడైతే మొదటి మాధవరావు చనిపోయిండో
చనిపోయిన తదనంతరం నారాయణరావు పీష్వా కాగానే ఎమ్మడే రఘోబా దట్ మీన్ రఘునాథరావు 1773 ఆగస్టు 30న నారాయణరావును చంపేశాడు. తన అన్న కొడుకైనటువంటి నారాయణరావును 1773 ఆగస్టు 30న రఘోబా చంపివేశాడు. చంపివేసి తను పీష్వాగా ప్రకటించుకోవడము జరిగింది. నారాయణరావు పీష్వాగా ప్రకటించుకున్నాడు. నారాయణరావు మరణించిన తర్వాత కొద్ది రోజులకు అతని భార్య ఒక మగబిడ్డకు జన్మనివ్వడం అనేది జరిగింది. ఆ బిడ్డకు రెండవ మాధవరావు అని పేరు పెట్టారు. పేరు పెట్టడము జరిగింది. నానా ఫడ్నవీస్ అసలు పేరు బాలాజీ జనార్దన్. ఇదే అడుగుతాడు ఎగ్జామినేషన్లో. నానా ఫడ్నవీస్ యొక్క అసలు పేరు బాలాజీ జనార్దన్. నానా ఫడ్నవీసు మహాదాజీ సింధియాలు రెండవ మాధవరావును పీష్వాగా చేయాలని భావించడము జరిగింది. నారాయణరావు చనిపోయిన తర్వాత అతని భార్య కొద్ది రోజులకు ఒక మగబిడ్డకు జన్మనిచ్చింది కాబట్టి రఘునాథరావును వ్యతిరేకిస్తున్నటువంటి నానా ఫడ్నవీసు మహాదాజీ సింధియాలు రఘునాథరావును వ్యతిరేకించి నారాయణరావు కుమారుడు అబ్బాయికి రెండవ మాధవరావు అని పేరు పెట్టి పీష్వాగా చేయవాలని రెండవ మాధవరావును పీష్వాగా చేయాలని ప్రయత్నం చేశారు. ఇదే టైంలో రఘునాథరావు బొంబాయి గవర్నర్ గోడార్డ్తో 1775 సంవత్సరంలో సూరత్ సంధి చేసుకున్నాడు. దీని ప్రకారంగా ప్రధానమైన రీజన్ ఏంది అంటే బొంబాయికి సమీపంలో ఉన్నటువంటి సాల్సెట్టి బేసిన్ ప్రాంతాలను ఆక్రమించాలి అని ఇంగ్లాండ్లో ఉన్నటువంటి బ్రిటిష్ వర్తక సంఘానికి ఎప్పటి నుంచో ఒక కోరిక ఉన్నది. బొంబాయి నగరానికి సమీపంలో ఉన్న సాల్సెట్టి బేసిన్ నగరాలను ఆక్రమించి బొంబాయిలో కలిపేసుకోవాలి అని ఇంగ్లాండ్లో ఉన్నటువంటి వర్తక సంఘానికి ఎప్పటి నుంచో కూడా ఒక ఆలోచన ఉన్నది. ఇదే టైంలో రఘునాథరావు తన అన్న కుమారుడు నారాయణరావును చంపేసి బొంబాయి గవర్నర్ గోడార్డ్ తోటి 1775లో సూరత్ సంధి చేసుకున్నాడు. ఈ సంధి ప్రకారంగా సాల్సెట్టి బేసిన్ ప్రాంతాలను, సూరత్ జిల్లాలో కొంత ఆదాయం వచ్చే ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి ఇచ్చేటట్టుగా ఒప్పందము. పైగా బ్రిటిష్ వారు రఘునాథరావును పీష్వాగా గుర్తించడంతో పాటుగా అతనికి 2500 మందితో కూడిన సైనిక బలమును ఇవ్వాలి అనేది ఒక ఒప్పందం. సూరత్ సంధి ఇక్కడ ఎగ్జామినేషన్లో గతంలో చాలాసార్లు కూడా అడిగాడు. వివిధ కాంపిటేటివ్ ఎగ్జామ్లో సూరత్ సంధి ఎవరెవరి మధ్య జరిగింది, ఇది ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్. సూరత్ సంధి రఘోబాకు బొంబాయిలో ఉన్న గవర్నర్ గోడార్డ్కు మధ్యన జరిగింది. ఈ సూరత్ సంధి ప్రకారంగా రఘునాథరావు సాల్సెట్టి బేసిన్ ప్రాంతాలను, సూరత్ జిల్లాలోని కొంత ఆదాయం వచ్చే ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వాలి. బ్రిటిష్ వారు రఘునాథరావును పీష్వాగా గుర్తించాలి మరియు రఘునాథరావుకు రక్షణగా 2500 మందితోటి ఒక సైనిక బలాన్ని ఇవ్వాలి. ఇది ఒప్పందం సూరత్. అయితే ఇక్కడ ఈ సంధిని బెంగాల్ గవర్నర్ వారన్ హేస్టింగ్ ఒప్పుకోలేదు. కారణం ఏంది అంటే 1773లో చేసినటువంటి రెగ్యులేటింగ్ చట్టం భారతదేశంలోని బ్రిటిష్ పాలనపై బ్రిటిష్ పార్లమెంటు జోక్యం చేసుకుంటూ మొట్టమొదటిసారిగా చేసినటువంటి చట్టము రెగ్యులేటింగ్ చట్టం. ఈ రెగ్యులేటింగ్ చట్టము బెంగాల్ గవర్నర్ అనే పదవిని బెంగాల్ గవర్నర్ జనరల్ అనే పదవిగా క్రియేట్ చేసింది. పైగా భారతదేశంలో ఇతర ప్రాంతాలలో ఉన్నటువంటి గవర్నర్లు ఎవరైనా సరే, బొంబాయి గవర్నరు, మద్రాసు గవర్నరు, ఇతర గవర్నర్లు అందరూ కూడా బెంగాల్ గవర్నర్ అధికారానికి లోబడి ఉండాలి అని చెప్పడం జరిగింది. సో కాబట్టి బొంబాయి గవర్నర్గా ఉన్న గోడార్డ్ 1775లో రఘునాథరావుతో సూరత్ సంధి చేసుకోవడాన్ని బెంగాల్ గవర్నరు ఒప్పుకోలేదు. కాబట్టి ఇదే టైంలో నానా ఫడ్నవీస్ రెండవ మాధవరావును సమర్థించాడు. మహాదాజీ సింధియాలు కూడా కలిసి. నానా ఫడ్నవీసు బెంగాల్ గవర్నర్ తోటి పురందర్ సంధి చేసుకున్నాడు. 1776 మార్చి 1న
పురందర్ సంధి. ఎగ్జామినేషన్లో అడిగే క్వశ్చన్ ఏంటంటే సూరత్ సంధి ఎవరు ఎవరితో చేసుకున్నారు అని అడుగుతాడు, లేదు పురందర్ సంధి ఎవరు ఎవరితో చేసుకున్నారు అని అడుగుతాడు. ఇక్కడ మరొకసారి చెప్తున్నాను, క్లారిటీగా వినండి. సూరత్ సంధిని రఘునాథరావు, మనం ఆయననే రఘోబా అంటాం, బొంబాయి గవర్నర్ గోడార్డ్ తోటి 1775లో చేసుకున్నాడు. పురందర్ సంధిని నానా ఫడ్నవీసు 1776 మార్చి 1న బెంగాల్ గవర్నర్ తోటి చేసుకోవడము జరిగింది. ఈ సంధి పురందర్ సంధిని అనుసరించి సూరత్ సంధి రద్దు చేయబడింది. పురందర్ సంధిని అనుసరించి సూరత్ సంధి రద్దు చేయబడింది. సాల్సెట్టి బ్రోచ్ ఆదాయము కంపెనీకి ఇవ్వబడుతుంది. సాల్సెట్టి ప్రాంతము, బ్రోచ్ ప్రాంతము బ్రిటిష్ వారికి ఇవ్వకుండా అక్కడి నుంచి వచ్చే ఆదాయము కంపెనీకి ఇవ్వబడింది. మరాఠాలు యుద్ధ ఖర్చులకు 12 లక్షల రూపాయలను ఇవ్వడం జరిగింది. మరాఠాలు యుద్ధ ఖర్చులకు 12 లక్షల రూపాయలను ఇవ్వడము జరిగింది. సూరత్ పురందర్ సంధి ఈ 2 ఒప్పందాలను బెంగాల్ గవర్నర్ జనరల్ లండన్కు పంపడం జరిగింది. ఇంగ్లాండ్ రాజధాని లండన్కు పంపడము జరిగింది. లండన్లో ఉన్నటువంటి ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం సూరత్ సంధిని సమర్థించింది. పురందర్ సంధితో ఆగిపోయిన యుద్ధం మళ్ళా తిరిగి ప్రారంభం కావడం జరిగింది. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, సూరత్ సంధి ప్రకారంగా సాల్సెట్టి బేసిన్ ప్రాంతాలను కంప్లీట్గా బ్రిటిష్ వారికి ఇచ్చేసి సూరత్లో వచ్చే ఆదాయంలో కొంత భాగాన్ని కంపెనీకి ఇచ్చేటట్టుగా, కానీ పురందర్ సంధిలో భాగంగా సాల్సెట్టి బ్రోచ్ ప్రాంతాలలో వచ్చే ఆదాయాన్ని మాత్రమే బ్రిటిష్ వారికి ఇచ్చేటట్టుగా ఒప్పందం జరిగింది. కాబట్టి సూరత్ సంధి, పురందర్ సంధి 2 ఒప్పందాలను ఇంగ్లాండ్కు పంపితే ఇంగ్లాండ్ ప్రభుత్వం ఏం చేసింది, సూరత్ సంధి షరతులను, పురందర్ సంధి షరతులను గమనించి సూరత్ సంధి షరతులు బ్రిటిష్ కంపెనీకి అనుకూలంగా ఉన్నవి. సో కాబట్టి సూరత్ సంధిని అంగీకరించింది. ఎప్పుడైతే బ్రిటిష్ ప్రభుత్వం సూరత్ సంధిని అంగీకరించిందో ఈ పురందర్ సంధితోటి ఆగిపోయినటువంటి యుద్ధం మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది. ఎందుకంటే నానా ఫడ్నవీసు బెంగాల్ గవర్నర్ తోటి పురందర్ సంధి చేసుకోవడం ద్వారా తాత్కాలికంగా యుద్ధం ఆగింది. కానీ ఇక్కడ పురందర్ సంధికి విలువ లేకుండా పోయింది, సూరత్ సంధిని గుర్తించడం జరిగింది. కాబట్టి ఆగిపోయినటువంటి యుద్ధము మళ్ళీ తిరిగి ప్రారంభము కావడం జరిగింది. యుద్ధము ప్రారంభమైంది. 1782 సంవత్సరంలో జరిగిన సాల్బే సంధి ప్రకారం మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము ముగిసింది. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్లో మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము ఏ సంధితో ముగిసింది, అని అడుగుతాడు ఎగ్జామినేషన్లో. సాల్బే సంధితోటి ముగిసింది. ఈ సంధి మహదాజీ సింధియా ఆధ్వర్యంలో జరిగింది. ఈ సాల్బే సంధి జరిగినప్పుడు మహారాష్ట్ర తరపున పాల్గొన్నటువంటి సేనాధిపతి మహదాజీ సింధియా. సో కాబట్టి మహదాజీ సింధియా ఆధ్వర్యంలో సాల్బే సంధి జరిగింది. సాల్బే సంధి జరిగి మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము నిలుపుదల చేయబడింది. బ్రిటిష్ వారు 2వ మాధవరావును పీష్వాగా గుర్తించడము జరిగింది. రఘునాథరావుకు సాలీనా అంటే సంవత్సరానికి 3 లక్షల భరణము ఇచ్చారు, గుజరాత్కు పంపడము జరిగింది. రఘునాథరావుకు సంవత్సరానికి 3 లక్షల రూపాయలను భరణం ఇచ్చి అతనిని గుజరాత్కు పంపడము జరిగింది. పేరుకు మాత్రమే 2వ మాధవరావు పీష్వాగా ఉన్నాడు, కానీ వాస్తవ అధికారం మొత్తం కూడా నానా ఫడ్నవీసు నిర్వహించేవాడు. ఎందుకు అంటే ఇక్కడ 2వ మాధవరావు బాలుడు కాబట్టి అతనికి రాజకీయాలు తెలియదు. సమర్థుడైనటువంటి రాజనీతిజ్ఞులలో ఒకడు నానా ఫడ్నవీస్. 2వ మాధవరావును సింహాసనం మీద నిలిపి అన్ని పాలనా వ్యవహారాలను నానా ఫడ్నవీసు చక్క నిర్వహించడం జరిగింది. సో కాబట్టి 2వ మాధవరావుకు అది అవమానంగా అనిపించింది. నేను ఎప్పుడు అధికారం చెలాయించాలనే ఆతృతతోటి ఈ నానా ఫడ్నవీసును ఎదిరించలేక మానసిక సంఘర్షణకు లోనయ్యి
1795లో ఆత్మహత్య చేసుకున్నాడు. రెండవ మాధవరావు 1795 సంవత్సరంలో ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. కారణము తన అధికారాలను నానా ఫడ్నవీసే చలాయిస్తున్నాడు అన్న ఏకైక కారణంతో, తను నానా ఫడ్నవీస్ను ప్రశ్నించలేకపోతున్న కారణంతో మానసిక సంఘర్షణకు లోనయ్యి రెండవ మాధవరావు 1795 సంవత్సరంలో ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటికి ఇతను బాలుడు కావడం వలన అవివాహితుడిగా ఉన్నాడు. సో కాబట్టి రెండవ మాధవరావు మరణించిన తర్వాత రఘునాథరావు యొక్క కుమారుడు రెండవ బాజీరావు 1798లో పీష్వా అయ్యాడు. రెండవ మాధవరావు మరణించిన తదంతరం మహారాష్ట్రలో జరిగినటువంటి రాజకీయ పరిణామాల మూలంగా చివరికి రెండవ మాధవరావు మరణించిన తర్వాత రఘునాథరావు యొక్క కుమారుడు రెండవ బాజీరావు 1798లో పీష్వా అయ్యాడు. రెండవ బాజీరావు పీష్వా అయిన కొద్ది రోజులకు నానా ఫడ్నవీసు 1800 సంవత్సరము మార్చి 13న మరణించాడు. రెండవ మాధవరావు ఆత్మహత్య చేసుకున్నాడు. నానా ఫడ్నవీసు 1800 సంవత్సరంలో మార్చి 13న మరణించాడు. ఇదే టైంలో రఘునాథరావు కుమారుడు రెండవ బాజీరావు పీష్వా కావడం జరిగింది. సో కాబట్టి పీష్వా బాజీరావు బ్రిటిష్ కంపెనీతోటి 1802 సంవత్సరం డిసెంబర్ 31న సైనిక ఒప్పందాన్ని చేసుకున్నాడు. దీన్నే బేసిన్ సంధి అంటారు, లేదు బ్రసైన్స్ సంధి అంటారు. బేసిన్ సంధి అన్నా బ్రసైన్ సంధి అన్నా ఒకటే. ఈ బ్రసైన్ సంధి బేసిన్ సంధి రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధానికి కారణమైంది. ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది అంటే యుద్ధము 1782లో ముగిసింది. అయినప్పటికీ కూడా రెండవ మాధవరావు అకారణంగా సూసైడ్ చేసుకున్నాడు. నానా ఫడ్నవీసు 1800 సంవత్సరంలో మరణించాడు. మహారాష్ట్ర సేనాధిపతులలో వారసత్వ ఘర్షణలు ఉన్నవి, అసూయ ద్వేషాలు ఉన్నవి. సో కాబట్టి పీష్వా రెండవ బాజీరావు బ్రిటిష్ వారితోటి 1802 డిసెంబర్ 31న బేసిన్ సంధి చేసుకున్నాడు. ఆ బేసిన్ సంధినే మనం బ్రసెన్స్ సంధి అంటాం. దీని ప్రకారంగా సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్నట్లయింది. సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న మొట్టమొదటి భారతీయ రాజు హైదరాబాదు నిజాం, ఆయన పేరు నిజాం అలీ ఖాన్. సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న రెండవ భారతీయ రాజు అయోధ్య నవాబు వాజిద్ అలీ షా 1802లో గంగా యమున ప్రాంతాన్ని ఇచ్చాడు. సైన్య సహకార పద్ధతికి ఒప్పుకున్న మూడవ పాలకుడు పీష్వా రెండవ బాజీరావు, మహారాష్ట్ర పీష్వా రెండవ బాజీరావు. పీష్వాలలో చిట్ట చివరి పీష్వా రెండవ బాజీరావు. ఇతను సైనిక ఒప్పందం చేసుకోవడము భోంస్లేలకు సింధియేలకు నచ్చక రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము సంభవించడము జరిగింది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము 1803 నుంచి 1805 వరకు జరిగింది. ఈ యుద్ధం చేసినటువంటి వ్యక్తులు సింధియా, భోంస్లేలు. మహారాష్ట్రుల తరపున సింధియాలు, భోంస్లేలు యుద్ధం చేశారు. బ్రిటిష్ గవర్నరు వెల్లస్లీ సామ్రాజ్య కాంక్షాపరుడు. వెల్లస్లీ 1799 సంవత్సరంలో 4వ మైసూరు యుద్ధం చేసి టిప్పు సుల్తాన్ను యుద్ధ భూమిలో చంపేసి మైసూరు రాజ్యాన్ని బ్రిటిష్ రాజ్యంలో చేసుకున్నాడు. అంటే చేర్చుకోవడము అంటే కృష్ణరాజు వడయార్ను పాలకునిగా చేసి అతని నుంచి సైనిక ఒప్పందం తీసుకోవడం జరిగింది. సో కాబట్టి వెల్లస్లీకి ఎలాగైనా చేసి మహారాష్ట్ర రాజ్యాన్ని కూడా బ్రిటిష్ ఆధిపత్యంలో చేసుకోవాలి అనే ఒక ప్రబలమైన కోరిక ఉండింది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధ కాలంలో మహారాష్ట్ర పీష్వాగా ఉన్న వ్యక్తి రెండవ బాజీరావు. ఈ రెండవ బాజీరావు రఘునాథరావు యొక్క కుమారుడు, చివరి పీష్వా అంటాం. మొదటి బాజీరావు కాలం నుండి మహారాష్ట్రులు 5 కూటాలుగా విడిపోయారు. ఒకటి పూణేలో పీష్వాలు ఉన్నారు, నాగపూరు భోంస్లేలు, గ్వాలియర్లో సింధియాలు, ఇండోర్లో హోల్కర్లు, బరోడాలో గైక్వాడ్లు. ఈ విధంగా మహారాష్ట్రుల సేనాధిపతులు 5 కూటాలుగా విడిపోయారు. పూణే పీష్వాలకు రాజధాని, నాగపూరు భోంస్లేలు కేంద్రంగా చేసుకున్నారు, గ్వాలియర్ సింధియాలు కేంద్రంగా చేసుకున్నారు, ఇండోరును హోల్కర్లు కేంద్రంగా చేసుకున్నారు, బరోడాను గైక్వాడ్లు కేంద్రంగా చేసుకున్నారు. ఇలా 5 కూటములుగా విడిపోయి ఉన్నారు. రెండవ బాజీరావు కూడా బలహీనుడు కావడం వలన అతని అధికారాలను
మహారాష్ట్ర కూటమిలోని సింధియాలు, హోల్కర్లు అనేవారు వ్యతిరేకించాడు. ఎందుకంటే ఆల్రెడీ అతను బేసిన్ సంధి, అదే బ్రసెన్ సంధి చేసుకున్నాడు కాబట్టి. రెండవ బాజీరావు అసమర్థుడు కాబట్టి సింధియాలు, హోల్కర్లు అతన్ని వ్యతిరేకించారు. నానా ఫడ్నవీస్ మరణానంతరము సింధియా, హోల్కర్లు పీష్వా రెండవ బాజీరావు అధికారాన్ని వ్యతిరేకించారు. సింధియాలు, హోల్కర్లు రెండవ బాజీరావు అధికారాన్ని ధిక్కరించారు. రెండవ బాజీరావు బ్రిటిష్ వారితోటి 1802 సంవత్సరంలో బస్సెన్ సంధి చేసుకోవడం జరిగింది. ఇది మహారాష్ట్ర సేనాధిపతులకు, హోల్కర్లకు, తర్వాత సింధియాలకు నచ్చలేదు. బేసిన్ సంధి ప్రకారంగా సంవత్సరానికి 26 లక్షలు లేదా అంతకు మించి ఆదాయం వచ్చే ప్రాంతాన్ని బ్రిటిష్ వారికి ఇవ్వాలి. సూరత్ పట్టణాన్ని కూడా బ్రిటిష్ వారికి ఇవ్వాలి. దీనికి ప్రతీకగా బ్రిటిష్ వారు రెండవ బాజీరావును పీష్వాగా అంగీకరించడము జరిగింది. బేసిన్ సంధి రెండవ మరాఠా యుద్ధానికి ప్రధాన కారణమైంది. సింధియా, భోంస్లేలు బ్రిటిష్ వారితో యుద్ధం చేయగా గైక్వాడ్లు అనేవారు బ్రిటిష్ వారికి యుద్ధంలో సహాయం చేశారు. సింధియాలు, భోంస్లేలు బ్రిటిష్ వారితో యుద్ధం చేస్తే గైక్వాడ్లు యుద్ధంలో బ్రిటిష్ వారికి సహాయం చేశారు. హోల్కర్లు యుద్ధంలో తటస్థంగా ఉండిపోయారు. ఇలా మహారాష్ట్ర కూటమి భిన్నంగా ఉండిపోయింది కాబట్టి ఈ యుద్ధము జరిగి మహారాష్ట్రలు ఓటమి చెందటానికి ప్రధాన కారణమైంది. 1805 సంవత్సరంలో డిసెంబర్లో హోల్కర్లు సర్ జాన్ బార్లోతో రాజ్పూర్ ఘాట్ సంధి చేసుకోవడం వలన యుద్ధము అంతరించింది. హోల్కర్లు సర్ జార్జ్ బార్లోతోటి రాజ్పూర్ ఘాట్ సంధి చేసుకోవడం వలన యుద్ధం ముగిసింది. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము సాల్బే సంధితో ముగిసింది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము రాజ్పూర్ ఘాట్ సంధితోటి 1805లో ముగిసింది. దీని తదంతరము మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము 1817, 1818 రెండవ బాజీరావు వర్సెస్ హేస్టింగ్స్ కాలంలో జరిగింది. బేసిన్ సంధిని రెండవ బాజీరావు అతిక్రమించినాడని బ్రిటిష్ వారు నేరారోపణ చేసి రెండవ బాజీరావు తోటి పూణే ఒప్పందము చేసుకున్నారు. దాన్ని పూనా సంధి అని కూడా అంటారు. ఈ పూనా సంధి 1817 సంవత్సరంలో జరిగింది. ఈ సంధి ప్రకారంగా రెండవ బాజీరావు మహారాష్ట్ర కూటమిలో చేరకూడదు. మహారాష్ట్ర కూటమిలో చేరకుండా ఉండాలి. అహ్మద్ నగర్ను శాశ్వతంగా బ్రిటిష్ వారికి ఇవ్వాలి. ఈ యుద్ధంలో బ్రిటిష్ వారు పూర్తిగా ఓడిపోయారు. ఓడిపోయి మాండ్సోర్ సంధి చేసుకోవడం జరిగింది. సో కాబట్టి మాండ్సోర్ సంధితోటి ఈ ఆంగ్లో మరాఠా యుద్ధం, మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము ముగుస్తుంది. మొదటి ఆంగ్లో మరాఠా యుద్ధము సాల్బే సంధితో ముగిసింది. రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధము రాజ్పూర్ ఘాట్ సంధితో ముగిసింది. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము మాండ్సోర్ సంధితోటి ముగిసింది. మహారాష్ట్ర మొత్తము బ్రిటిష్ వారి ఆధీనంలోకి వచ్చింది. లార్డ్ హేస్టింగ్స్ అనేటైన పీష్వా పదవిని 1818లో రద్దు చేయడము జరిగింది. 1818లో పీష్వా పదవిని రద్దు చేశారు. పీష్వా రెండవ బాజీరావుకు సంవత్సరానికి 8 లక్షల పెన్షను మంజూరు చేయడము జరిగింది. కాన్పూర్ వద్ద గల బీతార్లో అతన్ని ఉంచారు. చివరికి పీష్వా ఆధీనంలోని ప్రాంతాలన్నింటినీ బాంబే ప్రెసిడెన్సీలో కలిపివేశారు. దీంతో శివాజీ స్థాపించిన మహారాష్ట్ర సామ్రాజ్యము అంతరించడము జరిగింది. మరికొన్ని అంశాలు నెక్స్ట్ క్లాసులో తెలుసుకుందాం.